ఒక ఊరిలో చాకలి ఒకడు ఉండేవాడు. అతని దగ్గర ఒక ముసలిగాడిద ఉండేది. అతను చాలా పేదవాడు. అతని వల్ల ఆ గాడిదకు సరిపడా తిండి పెట్టలేకపోయేవాడు. కానీ మాసిన బట్టల మూట భారం మాత్రం ఎక్కువగానే ఉండేది. ఒకసారి ఆ గాడిద తన యజమాని వద్ద తన గోడు వినిపించింది. అయ్యా, నేను ఇంత భారాన్ని మొయ్యలేకపోతున్నాను. మీరు పెట్టే తిండి నాకు సరిపోవడం లేదు. నా బాధలు తీరడానికి ఏదైనా సహాయం చేయలేరా? నువ్వు నా బానిసవు, నేను నీ యజమానిని. నా వద్ద నీ బాధను చెప్పి న్యాయం అడగడానికి నీకు ఎలాంటి హక్కు లేదు. ఇచ్చిన పనిని చెయ్యి, జరిగేది జరుగుతుంది. పో. చాకలి ముందు కాస్త కఠినంగా మాట్లాడినా గాడిద మీద కాస్త జాలి కలిగింది. గాడిద పడే బాధ కళ్ల ముందే కనపడుతుంది. ఏం చేద్దాం అని అలా ఆలోచిస్తుండగా ఒకరోజు వచ్చే దారిలో పులి చనిపోయి పడుండడం చూశాడు. అతనికి ఒక ఆలోచన వచ్చింది. అప్పుడు పులితోలను తీసి గాడిద మీద కప్పాడు. దగ్గర గాడిద కూడా పులిలాగే కనిపించింది. గాడిద, చాలా కాలంగా నువ్వు నీ మనసులో అనుకున్న కోరిక నెరవేరబోతున్నది. మీరు చెబుతున్నది నాకేమీ అర్థం కావడం లేదు. నీకు ఏది అర్థమైందని ఇది అర్థం అవడానికి దగ్గరలో ఉన్న గోధుమలు పండే పొలానికి వెళ్ళు. అక్కడ కడుపు నిండా తినిరా. అయ్యా, మీ ఆలోచన బాగానే ఉంది. నాకేదైనా ప్రమాదం సంభవిస్తే? ప్రమాదం అన్ని చోట్ల ఉంటుంది. దానికి భయపడితే మనం జీవించే జీవితానికి అర్థం ఉండదు. ఒక విధంగా గాడిదకు నచ్చ చెప్పి పంపించాడు. గాడిద కూడా అతను చెప్పినట్లుగానే పులితోలు కప్పుకొని గోధుమ పైరును ఖాళీ చేసింది. ఇలా చాలా రోజులు గడిచాయి. గోధుమ పండించే రైతులు పులిని తరిమే ధైర్యం లేక దాన్ని చూసి భయపడుతూ ఉండేవారు. కానీ కొంతమంది ఎలాగైనా దాన్ని పట్టుకోవాలని తీర్మానించి ఎదురు చూస్తూ ఉండేవారు. ఆ రోజు అదే విధంగా ఎప్పట్లాగే పులి వేషంలో గాడిదొచ్చింది. అదే సమయంలో ఎక్కడో ఒక మూల నుంచి గాడిద సకిలింపు చెవులకు వినిపించగా తాను వేసుకున్న వేషం మర్చిపోయి ఈ గాడిద కూడా సకిలించడం మొదలుపెట్టింది. ఇన్ని రోజుల వరకు పులి పులి అని భయపడిన వారు ఇది గాడిద అని తెలిసిన తర్వాత చేత్తో కర్రలు పట్టుకుని పరిగెత్తుకొచ్చి మనిషికో దెబ్బ కొట్టి దాని ప్రాణం తీశారు. రాత్రనగా గోధుమ పైరు మెయ్యడానికి వెళ్లిన గాడిద ఇంటికి రాకపోవడంతో చాకలి దాన్ని వెతుక్కుంటూ వెళ్లాడు. పొలం పక్కనే గాడిద గాయాలతో చనిపోయి ఉండడం చూసి అర్థం చేసుకున్నాడు. ఇది మన గాడిదే అని చెప్తే మనకీ ఇదే శాస్తి జరుగుతుందని అర్థం చేసుకుని వచ్చిన దారిలోనే తిరిగి వెళ్ళిపోయాడు. మన ఎదుటి వారిని ఎంత మోసం చేయాలనుకున్నా మన పుట్టుకతో వచ్చిన గుణం మనల్ని బయట పెడుతుందన్న విషయం మనం ఎప్పుడూ మనసులో గుర్తుంచుకోవాలి. ఒకానొక గ్రామంలో కట్టెలు కొట్టుకునే ఒక నిరుపేద ఉండేవాడు. అతను ఒక శ్రమజీవి. అతను కట్టెల కోసం అడవిలోకి వెళ్ళేవాడు. ఒకరోజు అతను కట్టెలు కొట్టడం మొదలుపెట్టాడు. ఆ చెట్టు ఒక నది తీరాన ఉండేది. అతను కట్టెలు కొడుతూ ఉండగా గొడ్డలి జారి నదిలో పడిపోయింది. అరెరే! నా గొడ్డలి నీటిలో పడిపోయింది. నది చాలా లోతుగా ఉంది. నా గొడ్డలి నాకు మళ్ళీ దొరుకుతుందో లేదో. నేనేం చెయ్యాలి? నా కుటుంబాన్ని ఎలా పోషించాలో నాకు తెలియడం లేదు. ఆ గొడ్డలి ఎక్కడ పడిపోయిందో తెలియక నదిలోకి తొంగి చూశాడు. ఒక అందమైన దేవత ఆ నది నుండి బయటికి వచ్చింది. మీరెవరు? నేను ఈ నదిలో నివసించే దేవతను. నువ్వు బాధపడుతుంటే ఏమిటా అని బయటికొచ్చాను. అసలేం జరిగింది? నా గొడ్డలి ఇక్కడ ఈ నదిలో ఎక్కడో పడిపోయింది. బాధపడకు, వెతికి తీసుకొస్తాను. ఆ దేవత నది లోపలికి వెళ్ళి తను వచ్చేటప్పుడు వెండి గొడ్డలతో బయటికొచ్చింది. చూడు, ఇదేనా నీ గొడ్డలి?
ఆ కట్టెలు కొట్టేవాడు ఈ వెండి గొడ్డల్ని తీసుకుని వెళ్ళి ఇంట్లో కావలసిన వస్తువులన్నీ కొనుక్కోవాలని ఆలోచించాడు. కాదు, నా గొడ్డలి కర్ర గొడ్డలి. నేను మళ్ళీ వెతికి తీసుకొస్తాను. ఆ దేవత లోపలికి వెళ్ళి ఈసారి బంగారు గొడ్డలతో తిరిగొచ్చింది. చూడు, ఇదేనా నీ గొడ్డలి? కాదు, ఇది బంగారు గొడ్డలి. ఇది నా గొడ్డలి కంటే చాలా విలువైంది. నేను మరొకసారి వెతికి చూస్తాను. ఈసారి దేవత తిరిగొచ్చేటప్పుడు తన చేతిలో కట్టెలు కొట్టుకునేవాడి అసలైన గొడ్డలి ఉంది. ఆ, ఇది నా గొడ్డలే, సందేహం లేదు, ఇది నా గొడ్డలే. నా గొడ్డలి నాకు దక్కింది. నీ గొడ్డలి నీకు దొరికింది. దానితో పాటు ఈ రెండిటిని కూడా నీకిస్తున్నాను. నేను వీటిని నీకు బహుకరిస్తున్నాను, ఎందుకంటే నీ నిజాయితీకి నేను ఎంతగానో సంతృప్తి చెందాను. ఆ, ధన్యవాదాలు, మీకు నా ధన్యవాదాలు. ఆ, ఆ. ఆ రాత్రి అతను ఆ 3 గొడ్డళ్ళు తీసుకొని సంతోషంగా ఇంటికి వెళ్ళాడు. ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఇక మీదట నా కుటుంబానికి ఏ లోటు ఉండదు. ఆ, 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 ఆ. చూశారుగా పిల్లలు, ఈ కథ వల్ల మీరు తెలుసుకున్నదేమిటి? నీతి ఏమిటంటే ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుంది అని. ఇంకా చాలా కథలు చూడాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా స్నేహితులు, కుటుంబస్తులతో కలిసి మ్యాజిక్ బాక్స్ వీడియోస్ ని ఎంజాయ్ చేయండి. మ్యాజిక్ బాక్స్ తెలుగు, సంతోషంగా ఎన్నో విషయాలు నేర్చుకునే చోటిది. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి.